హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మా మమ్మీ వాళ్ళు గణేష్ పండుగని అంటే వినాయకుడిని పెట్టడం నుంచి నిమజ్జనం వరకు ఎలా సెలబ్రేట్ చేశాము ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే ముందుగా వినాయకుడిని కూర్చోబెట్టే ప్లేస్లో చిన్నగా బ్యాక్డ్రాప్ కోసం అయితే ఆల్రెడీ యూట్యూబ్లోనే చూశాను. ఇదైతే డెకరేషన్ నాకు చాలా బాగా అనిపించింది, అందుకని ఇది ట్రై చేసాము. ముందైతే కార్డ్బోర్డ్తో ట్రై చేసాం, బట్ అందులో ఫ్లవర్స్ స్టిక్ చేయడం చాలా ప్రాబ్లం అయ్యింది. అందుకని అయితే మేము థర్మాకోల్ తీసుకొని వచ్చి థర్మాకోల్కే చేస్తున్నాము. యాక్చువల్గా వీడియోలో చూసిన వాళ్ళు కూడా థర్మాకోల్కే చేశారు థీమ్స్ అన్నీ, ఇలాంటివి బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అన్నీ కూడా. సో నేను థర్మాకోల్కే. ఇక్కడ ఫ్లవర్స్ అయితే వీటికి నేను ముందే ఇలా గుండు పిన్నులు ఉంటాయి కదా, మనం చిన్నపిల్లలకి హెయిర్లో పెట్టడానికి యూజ్ చేస్తాము. ఆ పిన్నులు ముందే గుచ్చి పెట్టుకొని తర్వాత ఒకేసారి ఇలా థర్మాకోల్కి రౌండ్గా పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా ఇలా పెట్టిన తర్వాత మధ్యలో ఇంకా మొత్తం ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్వి పెటల్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడైతే నేను ఫ్లవర్ పెటల్స్ తీసుకున్నాను. చామంతి ఫ్లవర్స్ వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్వి తీసుకొని ఫ్లవర్ పెటల్స్ వేస్తున్నాము. దానికోసం ఇక్కడ మేము ఫెవికాల్ అయితే అప్లై చేస్తున్నాము. ఈ ఫెవికాల్ అనేది అప్లై చేసిన తర్వాత బ్రష్తో కానీ, లేదంటే హ్యాండ్ ఒకవేళ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకునే అంత ఓపిక ఉంది అంటే హ్యాండ్తో కానీ మొత్తం స్ప్రెడ్ చేసి ఇందులో వేయాలి. ఇక్కడ నేను నా కన్నయ్యని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకున్నా, ఎందుకంటే నేను డెకరేట్ చేస్తుంటే చాలాసార్లు మధ్యలో వచ్చి అన్నీ ముట్టుకోవడానికి చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని కామ్గా కూర్చుంటాడు కదా అని చెప్పి పట్టుకొని ఇందులో ఫ్లవర్స్ వేయి నాన్న అంటే వాడు పట్టుకోడు. అంటే వెంటనే ఏది టచ్ చేయడు, ఫస్ట్ టచ్ చేసి వదిలేసి అలా ఒక 3-4 టైమ్స్ చేసిన తర్వాత అది బాగా అలవాటు అయ్యాక అప్పుడు ముట్టుకుంటాడు అన్నట్టు. ఇది ఫైనల్ లుక్. ఇంకా ఫ్లవర్స్ కావాలంటే ఎక్కువ కూడా వేయొచ్చు, కానీ ఇక్కడ స్టిక్ అవ్వట్లేదు, అందుకని మేము కొన్ని అయితే వేసాము. చూసారా నా కన్నయ్య ఎలా పీకేస్తున్నాడో, వాడే వేశాడు మళ్ళీ వాడే పీకేస్తున్నాడు. ఇక మేము వినాయకుని పెట్టే ప్లేస్లో అయితే ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసుకున్నాము, అయినా సరే మళ్ళీ వినాయకుని పెట్టే ప్లేస్లో కడిగి నీట్గా తుడిచేసి పెట్టాలన్నట్టు. ఇక్కడ మేము ఫ్లోర్ పైన వాటర్ వేసి మళ్ళీ నేను క్లాత్తో అయితే తుడిచేసి ముగ్గు అయితే పెడుతున్నాము. ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసిన తర్వాత దానిపైన స్టాండ్ కానీ, లేదంటే మనం వినాయకుడిని నిలబెట్టే పాలవెల్లి కానీ, పీట ఇంకేదైతే పెడతామో అది పెట్టుకొని వేయాలి. అందుకోసం ఇక్కడ నేను ముందైతే ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ వేసి రెడీ చేసుకుంటున్నా ఈ ప్లేస్ని. సపరేట్గా పూజా మందిరం ఉన్న వాళ్ళైతే పూజా మందిరంలో పెట్టుకుంటారు కాబట్టి ఇంత ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ స్టాండ్ అయితే పెట్టాం చూడండి. స్టాండ్ పెట్టిన తర్వాత ఈ స్టాండ్ పైన రెడ్ కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి. అంటే ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ కూడా చేసాము, ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మేము ఇక్కడ మా పద్ధతిలో మేము ఎలా చేస్తామో అలాగే చేస్తూ ఉన్నాము. ఇక వినాయకుడిని కూర్చోపెట్టడానికి పీటనైతే మేమే రెడీ చేసుకున్నాము. కార్టూన్ పెట్టేకి వైట్ కలర్ క్లాత్ చుట్టూ టేప్ వేసేసి మళ్ళీ అది కవర్ అవ్వడానికి గోల్డ్ కలర్ది ఇలా క్లాత్ అయితే పెడుతున్నాము. ఇక్కడైతే కన్నయ్యని ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి కదా, మమ్మీ అయితే ప్రసాదం చేస్తుంది, నేనైతే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నా. ఇంకా తమ్ముడు అయితే కన్నయ్యని ఆడిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో కన్నయ్య చుచ్చు టీవీకి బాగా కనెక్ట్ అయిపోయాడు అనమాట. సౌండ్ వస్తే చాలు బాగా ఎడిక్ట్ అయిపోయి చూస్తాడు. ఇంకా పిల్లలు రైమ్స్ అవి చూస్తారు కదా అట్లా. ఇక్కడ అయితే రైమ్స్ చూస్తూ ఆడుతున్నాడు, కానీ రైమ్స్ ఏదో చూస్తున్నాడు కానీ ఇక్కడ అమ్మమ్మ ఏం చేస్తుంది, మా మమ్మీ ఏం చేస్తుందని ఎక్కువ వాడికి ఇంట్రెస్ట్ ఉందన్నట్టు. అండ్ ఇక మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని అందులో 3 దోసిళ్ళ బియ్యం అయితే వేసి అందులో కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేది వేసిన తర్వాత ఒక రూపాయి కాయిన్ అలా పెట్టి అప్పుడు గరక ఉంది కదా, ఇప్పుడు మామూలుగా దేవుని కూర్చోబెట్టడానికి 21 రకాల గరకలు అనేవి అంటే పత్రి అనేది యూజ్ చేస్తారు కదా, ఆ పత్రిలో ఏవైనా కొన్ని పెట్టవచ్చు, లేదంటే అన్నీ పెట్టవచ్చు. నేనైతే ఇక్కడ గరక అయితే పెట్టి కూర్చోపెడుతున్నాను. పీట పెట్టేసి వినాయకుడిని కూర్చోపెడతాము. ఇక్కడ వినాయకుడిని అయితే మేము అన్బాక్స్ చేయలేదు. ఇదైతే మాకు మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు. ఆలివ్ వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా మట్టి వినాయకులని, అలా వాళ్ళ ఆఫీస్లో ఇచ్చింది మా తమ్ముడు తీసుకొచ్చాడు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైం పెట్టారు మమ్మీ వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా మా తమ్ముడే ఇంటికి ఫస్ట్ టైం వినాయకుడిని తీసుకొచ్చాడు. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఇక బొజ్జి వినాయకుడు చెప్పకుండా ఇంట్లోకి వరకు వచ్చేసాడు కాబట్టి మమ్మీ ఆశీర్వాదంగా భావించి లాస్ట్ ఇయర్ నుంచే వినాయకుడిని కూర్చోబెట్టడం స్టార్ట్ చేసింది. ఇక ఈ ఇయర్ కూడా మేము ఎదురు చూసినట్టుగానే వచ్చేసాడు. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నేనైతే నా కన్నయ్యతో అన్బాక్స్ చేయించాను వినాయకుడిని. వాడైతే ఫుల్ ఆన్ ఎగ్జైట్ అవుతుండు, కొత్త టాయ్ అనుకున్నట్టుగా దాంతో ఆడుకుంటున్నాడు. ఇంకా వదలట్లేదనమాట. వినాయకుడిని అన్బాక్స్ చేసి ఎటు తీసుకెళ్తే అటు వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను వాడితో పాటే కూర్చోబెడదాం పట్టు అని చెప్పేసి వాడిని ఎత్తుకొని చూపిస్తున్నాను, వినాయకుడిని మనం పీట మీద కూర్చోపెడదాము అని చెప్పేసి. ఇక్కడ ఎలా పట్టుకుంటున్నాడు చూసారు కదా, అసలు వదలట్లేదు. ఇంకా అన్బాక్స్ చేసినప్పటి నుంచి వినాయకుడిని పట్టుకొని తీసుకోవడానికే చూస్తూ ఉన్నాడు.
ఇక్కడైతే మేము పెట్టేసాము. పెట్టిన తర్వాత కదల్చకూడదు కదా, పీట మీద కూర్చోబెట్టిన తర్వాత ఇంకా సెట్ చేసుకొని పెట్టేశాను. చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు అయితే. ఇలా ముద్దుగా ఉంటే నాకు భలే ఇష్టం వినాయకుడు. బాగున్నాడు. ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను యాలకుల మాల వేశాను. ఈ ఇయర్ కూడా మేము యాలకుల మాల రెడీ చేసాము. కొన్ని బీడ్స్ అండ్ యాలకులు కలిపి మాల చేసాము. ఇదైతే పర్మనెంట్గా ఉంటుంది. మనం రోజు ఫ్లవర్స్ అయితే చేంజ్ చేస్తాం, కానీ ఇదైతే వినాయకుడిని పెట్టినన్ని రోజులు చేంజ్ చెయ్యము. అండ్ లాస్ట్ టైం చేసినట్టే ఈ ఇయర్ కూడా నేను జంజరం వేసిన తర్వాత మాల వేయాలి, కానీ రివర్సే చేశాను ఈసారి కూడా. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ కన్నయ్య వెళ్ళి మామయ్య దగ్గర ఆడుకుంటున్నాడు అని అనుకుంటున్నారు కదా, లేదు, మామయ్య షర్టుకున్న బటన్ని ఎట్లయినా పీకేద్దామని ట్రై చేస్తున్నాడు. దానికోసం మంచిగా ఎక్కి కూర్చొని కంఫర్టబుల్గా వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. పిలిచినా కూడా ఎప్పుడూ 100 సార్లు పిలిస్తే ఒక్కసారి తిరిగి చూస్తున్నాడు అన్నట్టు. నీ పని నువ్వు చేసుకో మమ్మీ, నా పని నేను చేసుకుంటా అని. ఇక్కడైతే మేము కాటన్ది గార్లాండ్ చేస్తారు కదా, అది కూడా దేవుడికి మేము చేసేసాము. చూడండి, ఆల్రెడీ ఇప్పుడు జంజరం వేసేసాం దేవుడికి. అండ్ తలపాగకి కూడా బీడ్స్ది అంటే వైట్ కలర్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటితో ఉన్న మాలను చుట్టు పెట్టాను. ఈసారి ఇది కొంచెం లూజ్ అయింది, అంటే టైట్ అవుతుంది లేదంటే లూజ్ అవుతుంది, సో ఇలా అయితే ఉండనిచ్చాను. ఇవన్నీ వేసిన తర్వాత చుట్టుపక్కల పత్రీలు రిమైనింగ్ ఉంటాయి కదా, ఆ పత్రీలు అయితే పెట్టేశాము. అంటే మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు దేవుడికి. దేవుడు ఏంటి ఆ పత్రీల మధ్యలో ఉండాలి చూడడానికి. అండ్ మనం వినాయక చవితికి, మీరు నమ్ముతారో లేదో కానీ, మనం వినాయకుడికి ఈ పత్రీలు కానీ ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఎట్లా డెకరేట్ చేసినా దేవుడు మాత్రం చాలా అంటే చాలా కళగా కనిపిస్తాడు. మీరు మిగతా టైంలో అలా పెట్టి చూడండి, అస్సలు ఉండదు. వినాయక చవితి టైంలో మాత్రం మీరు ఎవరింటికి వెళ్ళి వినాయకుడిని చూసినా, చిన్న వినాయకుడు అవనివ్వండి పెద్ద వినాయకుడు అవనివ్వండి, ఆ కళ అనేది మాత్రం ఉంటుంది. అది వినాయక చవితి స్పెషల్ అనుకుంటా, నాకు తెలిసి ఈ డేస్ అన్నీ కూడా అలాగే ఉంటుంది. ఇంకా మేమైతే అన్ని పత్రీలు, ఫ్లవర్స్, మారేడుకాయ, ఈ కార్న్ ఇవన్నీ పెడుతూ ఉన్నాము. పెట్టేసాను కూడా. చాలా నీట్గా అంటే చాలా నీట్గా అనిపించింది. ఇంకా మామిడాకులు అవన్నీ కూడా ఇక్కడే పెట్టాము. చూసారు కదా, ఇవన్నీ పెడుతూ ఉన్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. అసలు ఇలా పెట్టినా కూడా చాలా క్యూట్గా అనిపించేది ఓన్లీ వినాయకుడు మాత్రమే. మనం రిమైనింగ్ అయితే ఏదైనా డెకరేషన్ చేయాలంటే చాలా యూస్ చేయాలి. ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, చాలా రకాలుగా ట్రై చేస్తే తప్ప అక్కడ నీట్నెస్ అనేది రాదు. కానీ ఇక్కడ ఈ ఆకులు, ఈ పత్రీలు ఇవన్నిటి వల్ల చాలా అంటే చాలా మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడైతే అన్నీ పెడుతూ ఉన్నాము. ఇంకా మేము దోసకాయలు కూడా పెడతారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దోసకాయ అవైలబిలిటీని బట్టి పెడతారు. మాకైతే ఇక్కడ ఇలాంటి దోసపండు దొరికింది, ఇదే పెట్టాము ప్రసాదంగా. ఇక వినాయకుడికి బొట్టు పెట్టిన తర్వాత ఫేస్లో ఇంకా కళ అనేది పెరిగింది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. బొట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఇక ఈ ఇయర్ కూడా మేము పంతులు లేకుండానే అష్టోత్తరంతో పూజ అనేది కంప్లీట్ చేసాము. ఇక్కడ మేమైతే గౌరమ్మని అలాగే పసుపుతో చేసిన వినాయకుడిని ముందు పూజిస్తాము. పూజించిన తర్వాతనే రిమైనింగ్ పూజ అనేది చేస్తాము. సో అందుకోసం నేను ఇక్కడ దేవుళ్ళకైతే పువ్వులు అవి పెడుతున్నాను. ప్రసాదాలు చేసాము, ఇంకా మమ్మీ చేస్తూ ఉంది ఇంకొక ప్రసాదం కూడా. అన్నీ చేసిన తర్వాత దేవుడికి ఇక్కడ పెట్టిన తర్వాత మేము పూజ అనేది స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాము. ఈసారి అయితే పూజ నా చేతుల మీదుగానే చేశాను. లాస్ట్ ఇయర్ నాకు అన్నయ్య బొజ్జలో ఉండడం వల్ల మమ్మీ చేసింది, నేను జస్ట్ పార్టిసిపేట్ చేశాను. ఈసారి మొత్తం అంతా కూడా నా చేతులతోనే జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మేము అష్టోత్తరం అనేది చెప్తూ పూజ అనేది స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేసేసాను. ఇంకా రిమైనింగ్ పూజ అంతా కూడా నేను పెడతలేను, జస్ట్ కొన్ని విజువల్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. సింపుల్గా పూజ చేసుకోవాలి, పంతులు లేకుండా హడావిడి లేకుండా అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో అయితే చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వాళ్ళైనా చేసుకోవచ్చు. అండ్ దేవుడు అయితే మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నాము అనేది చూస్తాడు, కానీ మనం వేటితో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఏ దేవుళ్ళు కూడా చూడరు. చాలామంది ఇలాగే చేయాలి, అలాగే చేయాలంటారు. అలాంటివైతే నేను నమ్మను. మనకి తోచిన దాంట్లో మనకు ఉన్నంతలో మనం చేసిన దేవుడైతే అనుగ్రహం ఇస్తాడు. ఎందుకంటే భక్తి అనేది మనసులో ఉంటుంది, కానీ మనం చూపించే ఆడంబరాల్లో కాదు కదా. అదే నేను నమ్ముతాను. మరి మీరేమంటారు ఈ విషయం పైన కామెంట్ చేయండి. ఇక్కడైతే పూజ చేయడం అయిపోయిన తర్వాత అగరబత్తిలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా కన్నయ్యనైతే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తానని గొడవ కూడా చేస్తూ ఉన్నాడు. మమ్మీ దగ్గరికి వస్తాను, చాలాసేపటి నుంచి నా దగ్గరికి రాలేడు కదా, వస్తానని. కాసేపు ఎవరైనా ఇప్పుడు అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మామ కావాలి, మామ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ కావాలి, మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మ కావాలి, ఇలా చేస్తాడన్నట్టు. ఇక్కడైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసాము. ఇంకా హారతి అనేది ఇచ్చిన తర్వాత అందరూ హారతి తీసుకొని పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాము.
మా పూజ సింపుల్‌గా చాలా అంటే చాలా హడావిడి లేకుండా జరిగిపోయింది. కానీ దేవుడి పూజ అన్నప్పుడు ఎట్లయినా సరే అది టైం అనేది లేటే అయితది. మనం ఏ టైంలో పెట్టాలనుకున్నా గూడా మళ్ళీ అది ఏ టైంలో జరగాలో అదే టైంలో జరుగుతది. మీకు కూడా ఇలాగే జరుగుతదా? మీరు కూడా కామెంట్ మేమైతే చేయండి. అందరం మ్యాచింగ్ డ్రెసెస్ వేసుకోవాలి, గ్రీన్ కలర్‌లోనే వేసుకోవాలి, ఇలా అలా అని అనుకున్నాము. కానీ అన్ని పనులు లేట్ అయ్యేసరికి ఇంకెవ్వరం కూడా సరిగ్గా రెడీ అవ్వలేదు. స్నానాలు చేసుకొని ఉన్నాం అంతే. ఇక్కడ నాకు అన్నయ్యకి కూడా నేను వేయాలనుకున్న డ్రెస్ వేయలేదు ఫస్ట్ అయితే. ఇంకా థీమ్ చేసాము ఇదే రోజు వాడికి. సో అప్పుడు రెడీ చేశాను. ఇంకా ముందైతే పూజ కంప్లీట్ అవ్వాలి కదా, దేవుడికి టైంకి అన్నీ అవ్వాలి కాబట్టి ఆ విషయంలో మేము కంప్లీట్ చేయడానికి చేసాము. ఇక్కడ నాకు అన్నయ్య కూడా దేవుడికి మొక్కుకున్నాడు. అక్కడ అగరబత్తి నుండి పొగలు వస్తాయి కదా, ఆ పొగలను తీసుకొని మొక్కుతున్నాడు అనమాట. అండ్ 5 డేస్ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నాము. అది చాలా అంటే చాలా బాధగా ఉంటుంది కదా గణేష్ని నిమజ్జనం చేయాలనుకుంటే. ఇక్కడ మేము 5 డేస్ ఉండనిచ్చాము. సండే రోజుకి 5 డేస్ అవుతుంది కదా, ఆ రోజు మార్నింగ్ పూజ ప్రసాదం అంతా చేసి దేవుడికి పెట్టి కదిలించిన తర్వాత ఈవినింగ్ నిమజ్జనం అయితే చేశాము. ఇక్కడ దేవుడు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. చాలా అంటే చాలా బాధగా ఉండే. అంటే 5 డేస్ ఉన్నప్పుడు మార్నింగే లేచి పూజ చేసుకొని ప్రసాదాలు హడావిడి అండ్ అటు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడని చూసి ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. సడన్గా దేవుడు వెళ్ళిపోతూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ నా కన్నయ్యనైతే సాంగ్స్ పెట్టినా ఏం పెట్టినా డాన్స్ వేస్తూ ఉంటాడు. అట్లా ఇక్కడ డాన్స్ వేస్తున్నాడు, మా అమ్మతో కలిపి ఆడుకుంటున్నాడు మేము ఇక్కడ రెడీ అవుతున్నప్పుడు. ఇక్కడైతే కన్నయ్య రీసెంట్ టైంలోనే ఏబిసిడి సాంగ్ పెట్టినా, చందమామ సాంగ్ పెట్టినా, డీజే సాంగ్స్ పెట్టినా, ఏ సాంగ్ ఎక్కడ ప్లే అయినా డాన్స్ వేస్తాడు. ఇక్కడ మామ అల్లుడు కలిపి డాన్స్లు వేస్తున్నారు. అయితే వీడు వీడియో తీస్తున్నప్పుడేమో రికార్డ్ చేస్తున్నంతసేపు ఏమో డాన్స్ వేయడు. ఇంకా వెయ్యట్లే అని ఆఫ్ చేసి పక్కకు పెడితే ఫుల్ ఆన్ జోస్లో డాన్స్ వేస్తూ ఉన్నాడు. అండ్ ఈరోజు మొత్తం ఎక్కువసేపు పడుకోలేదన్నట్టు వాడు, అందుకని చెప్పి కొంచెం స్లీప్ టైం కూడా వాడిది. కానీ ఫుల్ ఆన్ యాక్టివ్ ఉన్నట్టు. ఇక్కడ మామ నేర్పిస్తున్నాడు ఎలా డ్యాన్స్ చేయాలి గణేష్ నిమజ్జనం రోజు పెట్టే సాంగ్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఇక మమ్మీ అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది వెళ్ళడానికి అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా కన్నయ్య డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో. నార్మల్గా వీడియో రికార్డ్ చేయడానికి ముందు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎగురుతూ ఉంటాడు, డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు ఇట్లా. ఇక మమ్మీ అయితే ఇక్కడ ఆ దేవుడి మెడలో మనం కాటన్ గార్లాండ్ వేస్తాం కదా, అయితే మా సైడ్ ఏంటంటే ఈ కాటన్ గార్లాండ్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు మెడలో కాసేపు అలా పెట్టుకుంటే మంచిది అని చెప్పి నమ్ముతారు. అందుకని మా మమ్మీ కన్నయ్యకి అంత బాగుండాలని చెప్పి ఆల్రెడీ 5 డేస్ పూజలో కూడా వాడి హెల్త్ బాగుండాలి, అంత బాగుండాలనే మొక్కుకుంది కదా, అందుకని వాడికి వేసింది. ఇంకా పెద్దవాళ్ళు అయితే జంజరం వేసాం కదా దేవుడికి. ఎవరైతే జంజరం వేసుకునే అలవాటు ఉంటుందో కొంతమంది ఆ జంజరం దేవుడికి వేసింది తీసుకొని మొక్కుకొని మహాప్రసాదంగా భావించి వాళ్ళు ధరిస్తారంట కొన్ని రోజుల వరకు కూడా. ఇప్పుడు మాకైతే అట్లా అలవాటు లేదు కాబట్టి కాటన్ గార్లాండ్ కాసేపు వేసాము. ఎందుకంటే దీనికి కుంకుమ ఉంది, వాడు అంటించుకుంటాడు కాబట్టి జస్ట్ కాసేపు ఉంచి అలా తీసేసాము. ఇంకా అందులోనూ వాడు చూడలేదు. ఇంకా వాడు చూశాడు అంటే దాన్ని అసలు మిగిలిన కూడా మిగిలనియాడు. ఈలోగానే తీస్తే బెటర్ అని చెప్పి తీసేసింది మమ్మీ అయితే. అప్పటికి వాడికి కొంచెం కలర్ అంటించుకున్నాడు పసుపు కుంకుమ. మా తమ్ముడు అయితే ఫుల్ సెన్సిటివ్ ఉంటాడు. వాడికి అసలు ఏది అంటనియడు, పసుపు కుంకుమ ఏది అంటొద్దు, ఏం చెయ్యొద్దు, చాలా సున్నితంగా చూసుకుంటాడు. అందుకని మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాడు. వాడేమో ఆగట్లేదు, నేను ఆడుకుంటా మామ నన్ను వదిలేయరా అని చెప్పేసి అంటున్నాడు. మా కన్నయ్య అయితే పాకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కాస్త అల్లరైతే చేస్తూనే ఉంటాడు. చేతుల మీద అసలు ఉండడు. మనం ఎంత ఎత్తుకున్నా సరే కింద ఏదైనా కనిపించిందంటే కిందికి వెళ్ళిపోతాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కన్నయ్య బొట్టు అయితే నేను వినాయకుడిని పెట్టడానికి ట్రై చేశాను. అది కూడా యూట్యూబ్లో చూసే కొంచెం అంటే అటు ఇటుగా వచ్చినా చూడడానికి అయితే బాగా అనిపించింది డైరెక్ట్గా. ఇంకా మా అమ్మతో ఆడుకుంటున్నాడు. అంటే చాలా ట్రై చేస్తున్నాడు మా తమ్ముడైతే వాడిని ఎటు వెళ్ళకుండా ఉండడానికి. కానీ వాడైతే ఇంట్లో పడిన ఫ్లవర్స్ అవి ఇవి పీకడానికే చూస్తున్నాడు. అండ్ ఇక్కడ మమ్మీ అయితే వినాయకుడిని తీసింది. కన్నయ్యతో స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా కన్నయ్య నెత్తిలో పెట్టి వినాయకుడు వెళ్తున్నాడు అన్నట్టుగా చేద్దామని ట్రై చేసాము. కానీ వాడు అసలు సపోర్ట్ చేయట్లేదు. ఎలా చేస్తున్నాడు చూడండి, మెడలు అన్నీ తిప్పేసి తిరుగుతున్నాడు. చేతులతో అయినా పట్టుకుంటాడంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, పట్టుకొని వదిలేయడం అలా చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఏదైనా ఐటమ్ని ఒక 3-4 టైమ్స్ ముందు టచ్ చేసి చూస్తాడు. టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు వానికి నమ్మకం ధైర్యం వచ్చినాక పట్టి పీకుతాడు అన్నట్టు. ఇక్కడ ఒక్కసారైనా నెత్తిలో పెడదాము అని చెప్పి ట్రై చేసాము, సక్సెస్ అయ్యాము. కానీ వాడు ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఇట్లా ఫ్లవర్స్ లేదంటే ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉన్నాడు. ఇక 5 డేస్ మాతోనే ఉన్న మా చిట్టి గణపయ్యనైతే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూడండి మా కన్నయ్య కూడా వెళ్ళేటప్పుడు వాడికి ఏం తెలియలేదు, చిన్న పిల్లాడు కాబట్టి వానికి అంత తెలియలేదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ సైడ్ చూస్తున్నాడు. ఎందుకంటే రోజు టేబుల్ అవన్నీ అక్కడ ఉంటాయి, సార్ లేడేంటి అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అండ్ టేబుల్ ఉన్న రోజులు వాడిని అటు సైడ్ వెళ్ళనిచ్చే వాళ్ళం కాదు అట్లా అని.
అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళు వెళ్ళారు ట్యాంక్ బండ్లో చిన్న చిన్న వినాయకులని పెద్ద వినాయకులతో కలిపి నిమజ్జనం చేస్తున్నారట. అండ్ ఈసారి వినాయకుడిని ముంచి తీసి వేయడం అలా ఏం లేదు, డైరెక్ట్గా క్రెయిన్లో ఎక్కించి వాటర్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గర అయితే మమ్మీ పెట్టింది, వాళ్ళు అలాగే పెట్టమని చెప్పారంట. ఇంకా అక్కడ వెళ్ళి ఆల్రెడీ క్రెయిన్లో వినాయకులను పెడతారు కదా, అక్కడ పెట్టింది. మా వినాయకుడు కూడా ఇక్కడ ఇలా పెట్టేసి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోయాడు. అంత బాగానే జరిగింది. కాకపోతే ఎవ్రీ టైం మనుషులు 3 టైమ్స్ అలా ముంచి తీసి అలా నిమజ్జనం చేసేవాళ్ళు, అదొక్కటి మిస్ అయింది. యాక్చువల్గా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గరే నిమజ్జనం చేసుకుంటే చాలా బెటరు. ఇంత హడావిడిగా ఇలా చేసి ఇక్కడ ఒకేసారి తీసుకెళ్ళి ఇలా వేయడం కంటే చాలా వరకు కూడా జనాలు తీసుకొచ్చినప్పుడు ఉన్న భక్తి ఆ శ్రద్ధ అనేది నిమజ్జనం టైంలో చూపించరు. అందరూ కాదు, కొందరు ఉంటారు అట్లా. వాళ్ళకి నిమజ్జనం చేసామా లేదా అన్నట్టే చూస్తారు, కానీ అది ఎలా చేస్తున్నామని చూడరు. అందుకే ఓన్ హౌస్ ఉంది అంటే ఇంటి దగ్గరే చాలా పద్ధతిగా చాలా సంతోషంగా గణపయ్యని సాగనంపితేనే బెటర్ అని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గణేష్ పండుగకు సంబంధించిన వీడియో. మీకు ఎలా అనిపించింది, మీరు మీ గణేష్ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మర్చిపోయాను, నేను వినాయక చవితి రోజు నా కన్నయ్యతో కలిపి తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా సపరేట్గా ఒక షార్ట్ వీడియోగా అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలని నాకు అనిపిస్తుంది. అప్కమింగ్ డేస్లోనైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే చేస్తాను. నా మైండ్లో అయితే ఆల్రెడీ థాట్ ఉంది, అందరితో నేను అప్కమింగ్ డేస్లో షేర్ చేసుకుంటాను. సో మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.